Another big breaking news చూస్తున్నారు. నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ది వెరీ ఫస్ట్ రియాక్షన్ థరోలీ అనుకోవాలి. పేపర్ లీక్లపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తనకేది ముఖ్యం కాదంటూ ఉన్నారు ప్రధాని. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అంటూ చెప్పుకొచ్చారు మోదీ. పేపర్ లీక్లపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది అంటూ ఉన్నారు మోదీ. పేపర్ లీక్ కేసులకు ఇప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ట్వీట్ చేశారు ఆయన. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామంటూ ఉన్నారు ప్రధాని. యువత భవిష్యత్తులో చెలగాటం అవును యువత భవిష్యత్తుతో ఎవరైనా చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు అంటూ ఉన్నారు ప్రధాని. అయితే మోదీ ట్వీట్కి రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. బట్ బిఫోర్ దట్ ఒకసారి ప్రధాని మోదీ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత దీనికి కౌంటర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఏమంటారో చూద్దాం. బట్ ముందుగా మోదీ ఏమన్నారో చూద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నథింగ్ ఈజ్ more important, yes, nothing is more important than the welfare and future of our youth. We have decided to set up a fast track courts to ensure a swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared. The welfare and the future of the country's youth is our topmost priority. Fast track courts will be established for the swift resolution of cases to ensure that the guilty in all cases of paper leaks are given strict punishment at the earliest. Instructions have been issued అంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రధాని. మీరు చూడొచ్చు ఆయన ఏమంటున్నారంటే కనుక ఈ దేశ యువతకు సంబంధించి వాళ్ళ సేఫ్ గార్డింగ్ అంటే వాళ్ళని కాపాడుకోవడమే ఇటు భారత్ మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ అంశానికి సంబంధించి కౌంటర్గా రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు రాహుల్ చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ని ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. యు ఆర్ ద వన్ who has harmed the future of our youth the most. You allowed and encouraged the total capture and destruction of our education system and protected every person responsible for it. The students' demands are clear. The number 1, sack Dharmendra Pradhan. Number 2, apologize to the students. Number 3, take action against those who assaulted them. అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రధాని మోదీ ఏమంటున్నారు ఫస్ట్ నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దేశ ప్రజలు మరియు ఇక దేశ యువతకు సంబంధించి దేశ యువత వెల్ఫేర్ అండ్ ఫ్యూచరే మాకు ముఖ్యం, దానికి మించింది ఏం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని మేము వీ హ్యావ్ డిసైడెడ్ టు సెటప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసేందుకు మేము డిసైడ్ అయ్యాము. స్విఫ్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఎవరైతే పేపర్ లీక్లకు పాల్పడ్డారో లేకపోతే పాల్పడబోతూ ఉన్నారో ఒకవేళ పాల్పడితే కనుక వాళ్ళ మీద చర్యలకు దిగేందుకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు నేను డైరెక్షన్స్ ఇచ్చానంటూ కూడా చెప్పుకొచ్చారు. హ్యావ్ డైరెక్టెడ్ ద కన్సర్న్డ్ అథారిటీస్ అండ్ అఫీషియల్స్ టు టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ ఇన్ దిస్ రిగార్డ్. దిస్ కంటిన్యూస్ ఆర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమంటూ ఉన్నారు, దోస్ హూ ట్రై టు హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ విల్ నాట్ బీ స్పేర్డ్. ఎవరైనా ఈ దేశ యువతకు సంబంధించి దేశ యువతను హాని తలపెట్టాలని చూస్తే దేశ యువతకు హాని తలపెట్టాలని చూస్తే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే వాళ్ళ దేశ యువత భవిష్యత్తును నష్టం కలిగించాలని చూస్తే ఎవరిని కూడా విడిచిపెట్టమంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఎల్ఓపి రాహుల్ గాంధీ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. ఇటు దేశ యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే కదా, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ ది మోస్ట్. మీరే దేశ భవిష్యత్తును ఎక్కువగా నాశనం చేసింది, ఎక్కువగా ది మోస్ట్ అంటూ కూడా లాస్ట్లో ఆయన కోట్ చేశారు. మీరు ఎలౌ చేశారు, మీరు ఎంకరేజ్ చేశారు. You allowed and encouraged the total capture and destruction of our education system. మన విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది, పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకొని
ఇన్ఫ్యాక్ట్ చేతుల్లోకి తీసుకునేందుకు దాన్ని ఎంకరేజ్ చేసింది, పూర్తిగా నాశనం చేసేందుకు మీరు కాదా విద్యా వ్యవస్థలు అంటూ కూడా ప్రశ్నిస్తూనే అండ్ ప్రొటెక్ట్ ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే స్టూడెంట్స్ డిమాండ్స్ క్లియర్గా ఉన్నాయి. అందులో మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే తీసేయండి. రెండవది విద్యార్థులకు క్షమాపణ చెప్పండి. మూడవది ఎవరైతే ఈ అసాల్ట్లకు పాల్పడ్డారో అంటే దాడులకు చేశారో, ఇన్ఫ్యాక్ట్ మొన్న 20వ తారీఖున జరిగిన కార్యక్రమంలో చలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థుల మీద ఎవరైతే దాడికి దిగారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఇటు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రాబోతూ ఉన్నాయి, ఎటువంటి అంశాలు ఇక్కడ ఈరోజు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. మాటల యుద్ధం జరుగుతుంది. ఓవరాల్గా ఏం జరగచ్చు డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఇటు సీజేపీ కూడా ఎక్కడ ఏకీభవిస్తున్నట్టుగా కనిపించట్లేదు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఇది ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాస్త మెట్టు దిగొచ్చి సీజేపీతో మాట్లాడే అవకాశం ఉందా? అంటే బేసిక్ గా మోడీ ఇచ్చిన ప్రకటన నాకు తెలిసి సీజేపీ శాంతింపజేసే ప్రకటన లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కంటే నాకు ఏది ముఖ్యం కాదు, విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. పేపర్ లీక్ పై కేంద్రం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది. అలాగే దోషుల్ని శిక్షలు పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఏదైతే చెప్పిందో అది వాళ్ళ డిమాండ్ అది కాదు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి, కంప్లీట్ గా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, జరిగిన ఇష్యూస్ లో ప్రజలకు అంటే పబ్లిక్ కి క్షమాపణ చెప్పాలి. అందుకే మోడీ ఇచ్చిన ట్వీట్ ని వెంటనే రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే చాలా క్లియర్ గా చూశారు. ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది మీరు, జరిగిన పరిణామాలకి ప్రధాన కారణం మీరే అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడిన పరిస్థితి ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో బహుశా ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో కొంత వేడి చర్చ జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అయినా పార్లమెంట్ కి వీళ్ళు వెళ్తారా లేదా అనే నిరసనలు అయితే ఇంకా పార్లమెంట్ బయట కాంగ్రెస్ నిరసన చేస్తుంది. నిన్న ఏ విధంగా నల్ల షర్ట్లు వేసుకుని వచ్చి నిరసన తెలిపారు, అదేవిధంగా ఈరోజు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది. కానీ మొత్తం మీద ఈ పూర్తి ఎపిసోడ్ లో మాత్రం కొంత ప్రభుత్వం మీద కేంద్రం మీద ఒత్తిడి అయితే పెద్ద ఎత్తున వస్తోంది అనేది కారణం. సెలబ్రిటీస్, తర్వాత ప్రతిపక్షాలు, తర్వాత ఇతర నేతలు, కేంద్రం, బయట ఉన్న యువత, విదేశాల్లో చదువుతున్న యువత వీళ్ళందరూ కూడా కొంత గవర్నమెంట్ వ్యవహరించిన తీరు మీద కొంత వ్యతిరేకత మనకు అర్థమవుతుంది. దాని మీద కొంత ప్రెజర్ లో ఉన్నారు. అయితే ప్రెజర్కి తగ్గడానికి కారణం ఒకటే, ప్రధాన్ని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడమే. అయితే నిన్నటి వరకు రాజీనామా జరుగుతుందని ఊహించారు అందరూ. బట్ మరి ఎందుకో మరి నిన్న వాళ్ళతో మాట్లాడారు, తర్వాత స్పీకర్ తో ధర్మేంద్ర ప్రధాన్ నయ్యగా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ ఆయన కూడా రాజీనామా చేస్తారని అనుకున్నారు, కానీ పరిస్థితి అది కనపట్ల. సో ఈ నేపథ్యంలో ఇంకా పార్లమెంట్ లో ఏ విధంగా రచ్చ జరుగుతుంది, ఏ విధంగా ఆందోళన చేస్తారు, లేదు పార్లమెంటు సమావేశాలను నిర్వహించకుండా ప్రతిపక్షాలు ఎలా అడ్డుకుంటాయనే అంశాల మీద చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఇది ఇప్పట్లో ఆగే పరిస్థితిలా కనపడటం లేదు సత్యం. రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం ఇప్పుడు ఈ మాటలు కౌంటర్స్. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకటే అంటున్నారు, మేము ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేస్తాం, భవిష్యత్తులో కనుక ఎవరైనా విద్యార్థుల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నష్టం చేకూర్చాలని చూస్తే స్ట్రింజెంట్ యాక్షన్లోకి దిగుతా ఉన్నలా ఆయన ట్వీట్ చేస్తే కనుక ఇక్కడ ముందుగా మీరు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇప్పించండి, తర్వాత ఒక 2-3 డిమాండ్స్ వాళ్ళ తిరుపతి తీసుకురావడం జరుగుతోంది రాహుల్ గాంధీ. ఎక్కడైనా సయోధ్య కుదిరే అవకాశం ఉంది, ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్లో చర్చకు సిద్ధం అని చెప్పి బీజేపీ అంటుంది. బట్ డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా తెగే అవకాశం కనిపిస్తుంది. ఇష్యూ అంటే పొలిటిసైజ్గా అయిపోయింది కాబట్టి పొలిటికల్గా ఎక్కడైనా ఒక కంక్లూషన్ లేకపోతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా ఈరోజు ఈ ఎండ్ ఆఫ్ ద డే కల్లా? చూడాలి. అదే నేను ఎందుకంటున్నా అంటే పార్లమెంట్ లో నిన్న చాలా సీరియస్ పరిణామాలు జరిగాయి. మంత్రులు కూర్చోవడం, తర్వాత స్పీకర్ తో ధర్మేంద్ర ప్రధాన్ ని పిలిపించి మాట్లాడడం,
ఇవన్నీ కూడా జరిగాయి. ఈ పరిణామాలు బట్టి అందరూ ఏమనుకున్నారంటే ఈరోజు ఆయన చేత రాజీనామా చేయిస్తారేమో అని ఒక కంక్లూజన్కి వచ్చారు. కానీ అది జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పరిణామాలు, మళ్ళీ కొంత వాతావరణం వేడెక్కుతుంది, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి ఈ సంఘటన మీద మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే ఇది కొంత తిరిగి రాసుకుంటుంది, వేడి చేస్తుంది, వేడిగా అవుతుంది అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడో కొంత రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు, దేశ యువతకు రక్షణగా నిలుస్తాను అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. మీరు రక్షకులు కాదు, మీరే ఇటు దేశ యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న భక్షకులు అనే భావం వచ్చేలా ఇటు ఎల్ఓపి రాహుల్ గాంధీ చేసిన ట్వీట్. ప్రస్తుతం మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు, మాకు విద్యార్థుల భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం కాదు, వాళ్ళ వెల్ఫేర్ అండ్ వాళ్ళ ఫ్యూచర్, అంటే ఇన్ఫ్యాక్ట్ వెల్ఫేర్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన క్షేమమే మాకు అన్నిటికన్నా ముఖ్యమైనది అంటూ చెప్పుకొస్తూనే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని ఏర్పాటు చేస్తాం, ఇప్పటికీ డైరెక్షన్ ఇన్ఫ్యాక్ట్ కన్సల్ట్ అథారిటీస్కి డైరెక్షన్స్ ఇచ్చాను అని చెప్పి అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లను తెరమి తీసుకురావడం జరుగుతోంది. ముందుగా మీరు క్షమాపణ చెప్పండి, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించండి, ఆ తర్వాత దాడులకు దిగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరే కదా, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ ది మోస్ట్. అంటే మా దేశ భవిష్యత్, మన దేశ యువత భవిష్యత్తుని నష్టం కలిగించిన వాళ్ళు ముఖ్యులు మీరే కదా అని అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తోంది మీరు కాదా? ఎందుకంటే వాళ్ళను ఎవరైతే ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని కాపాడుతోంది మీరు అంటూ కూడా ఇటు మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. అండ్ ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్, ఇదే అంశానికి సంబంధించి సిజేపీ అభిజిత్ దీప్కే రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. दो दिनों से लगातार जंतर मंतर के बाहर कुछ सड़कों पे हंगामा हो रहा है, वारदात हो रहे हैं। आप भी लगातार अपील कर रहे हैं कि ऐसे चीजें ना करें। कौन से लोग हैं? ये बाहर से लोग भेजे जा रहे हैं जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए। हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई, लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए, और यही लोग हैं जो पथराव कर रहे हैं बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं, वो पत्थरबाजी करते हैं और फिर कॉकरोच जनता पार्टी के लोगों को बदनाम करते हैं। अभिजीत जी, व्हाट अबाउट द डिस्कशन? द सेंट्रल कैबिनेट मिनिस्टर्स आर सेइंग डोर इज ओपन. Our door, जंतर मंतर's door is also open. अभिजीत जी, दो दिनों से लगातार जंतर मंतर के बाहर कुछ सड़कों पे हंगामा हो रहा है, वारदात हो रहे हैं। आप भी लगातार अपील कर रहे हैं कि ऐसे चीजें ना करें। कौन से लोग हैं? ये बाहर से लोग भेजे जा रहे हैं जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए। हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई, लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए, और यही लोग हैं जो पथराव कर रहे हैं बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं, वो पत्थरबाजी करते हैं और फिर कॉकरोच जनता पार्टी के लोगों को बदनाम करते हैं। अभिजीत जी, व्हाट अबाउट द डिस्कशन? द सेंट्रल कैबिनेट मिनिस्टर्स आर सेइंग डोर इज ओपन. Our door, जंतर मंतर's door is also open. రైట్, అది బాహర్ సే ఆయే హే బీజేపీ గుండీ అంటూ ఉన్నారు. బీజేపీ గుండాలట, బయట నుంచి వచ్చారట అని చెప్తున్నారు. ట్రక్కులతో రాళ్ళు ఉన్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా జరిగింది, ఈ రోజే ఎందుకు ఇంతటి విధ్వంసం జరిగింది అంటే కనుక బీజేపీ మనుషులు వచ్చారు, వాళ్ళే దాడికి పాల్పడ్డారు అని అర్థం వచ్చేలాగా సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే చెప్పుకొస్తున్న సందర్భం. మీరేమనుకుంటున్నారు? ఇంతటి విధ్వంసానికి, అంతటి అల్లర్లు చెలరేగడానికి కారణం ఎవరై ఉండొచ్చు? ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందా అంటే అన్డౌటెడ్లీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బట్ సిజేపీ ఒకటే చెబుతోంది, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా మేము పోరాడతాం. ఒకవేళ మా డిమాండ్కి కనుక తలగకపోతే, మా డిమాండ్లకు కనుక నెరవేర్చకపోతే ఆగస్టులో, సబ్జెక్ట్ ద కరెక్షన్, ఐ థింక్ ఆగస్ట్ 8 అనుకుంటా, ఆగస్ట్ 8న మరింత ఉధృతంగా వెళ్తా ఉంటూ కూడా సిజేపీ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.
ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరను ఉచితంగా పొందండి. Pure and its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are Techno Paints. Techno Paints.